హలో ఫ్రెండ్స్, ఈరోజు మెడికల్ జాబ్స్ గురించి, మెడికల్ కోడింగ్ గురించి చిన్న డీటెయిల్గా చెప్తాను. ఎవరికైతే అది అర్థం అవ్వట్లేదో, దాని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఒక డీటెయిల్గా అనేది మీకు అర్థమైపోయింది. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిసి అనే దాని గురించి చెప్తాను. నెక్స్ట్ పక్క పెట్టేద్దాం. సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. దాని కోర్స్ తీసుకుంటే ఎంత అవుద్ది అనేది నేను చెప్తాను. ఇప్పుడు దాని కోర్స్ వచ్చేసి బయట ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ వెళ్తే 20,000 రిఫర్ చేస్తారు ఖచ్చితంగా. 20,000 మీకు కోచింగ్కి అయిపోయింది. సో నెక్స్ట్ దానికి ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా. సో ఎగ్జామ్కి 65,000 అవుతుంది సిపిసి. ఇంకా దీంట్లో సపరేట్ గ్రూప్ ఉంది ఐపీడిఆర్జీ అని. సో మన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఈ సిపిసి గురించే తీరాం. సిపిసి గ్రూప్ మనం చేయాలి అంటే ఒక 20,000 పేమెంట్ ఖచ్చితంగా మనం ట్యూషన్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకుంటాం. 65,000 ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటాం. సో నెక్స్ట్ సర్టిఫికేషన్ వస్తుంది, నువ్వు పాస్ అయిపోతావు. 100 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 100 మార్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మనకు సర్టిఫికేషన్ అనేది ఇస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ మనం ఫ్రెషర్గా జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది మనకు తెలిసినది. ఇంతవరకు అయితే మనకు ఒక డీటెయిల్ ఐడియా ఉంటుంది అందరికీ. సో ఎవరికైతే బెస్ట్ ఆప్షన్ ఉంది జాబ్స్, దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో కొంతమంది జాబ్స్ వస్తాయి, కొంతమంది జాబ్స్ రావట్లేవు. ఆ జాబ్ ఎవరికి వస్తాయి, ఏమేమి ఉంటే వస్తాయి అన్నది ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం చెప్తాను అనమాట. సో అదేంటి అంటే, రీసెంట్గా ఎవరైతే పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, నో లాంగ్ డిస్టెన్స్ అంటే పాస్డ్ అవుట్, రీసెంట్గా పాస్డ్లో ఉన్నాడు అనమాట, ఎక్కువ డిస్టెన్స్ లేకుండా. సో వీళ్ళకి ఎక్కువ ఎలిజిబుల్ ఉన్నారన్నమాట జాబ్స్కి. సో వీళ్ళకి గెట్ చేస్తున్నాను జాబ్స్ అనేది. సో వీళ్ళు కాకుండా జాబ్స్ రాని వాళ్ళ సంగతి ఉంది. సో ఇక్కడ లో ఛాన్స్ ఎవరికి ఉంది అంటే, వితౌట్ సర్టిఫికేషన్ వాళ్ళకి, లాంగ్ డిస్టెన్స్లో పాస్ అయిన వాళ్ళకి, లైఫ్ సైన్స్ లేని వాళ్ళకి. డిగ్రీలో గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా, లైఫ్ సైన్స్ లేని పర్సన్స్కి అయితే మాత్రం చాలా రేర్ ఆప్షన్ ఉంది. సో బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ సైన్స్ తీసుకున్నదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది బెస్ట్ ఉండే వాళ్ళకి, కొంచెం లో ఛాన్స్ ఉండే వాళ్ళకి ద డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ మనం ముందు తీసుకోవాల్సిన, కోడింగ్ తీసుకోవడానికంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఫస్ట్ మన ఏజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మన ఏజ్ ఇప్పుడు రిక్వైర్ చేస్తున్నాం ఖచ్చితంగా. 28 కంటే దాటుంటే కూడా తీసుకోవట్లేదు. సో అది కూడా ఒకసారి చూసుకోండి, ఏజ్ కూడా ఒకసారి చూసుకోండి. అది ఫ్రెషర్గా అయితే, ఎక్స్పీరియన్స్ అది కాదు. ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే బిలో 28 కంటే ముందు ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎట్లా అప్లై చేయాలి అంటే, మీరు అందరికీ తెలుస్తుంది, మనకి ఎన్ని వెబ్సైట్స్ తెలిస్తే అన్ని వెబ్సైట్స్ ఖచ్చితంగా దాంట్లో అన్నిట్లో రెజ్యూమ్ బిల్డ్ కరెక్ట్ ప్రాపర్ బిల్డ్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేసుకుని ఖచ్చితంగా డైలీ అప్డేట్ చేసుకోండి. ఒకటికి 2-3 సార్లు వెరిఫై చేసుకుంటూ ఉండండి. దాంట్లో మెయిన్గా లింక్డ్ఇన్ ఈ యాప్ కనుక మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని లింక్డ్ఇన్లో మాత్రం మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్లో ఉండండి. ఈ లింక్డ్ఇన్ వల్ల యూస్ ఏంది అంటే, ఇప్పుడు నేను చెప్తాను దానివల్ల యూస్ ఏందని. దాంట్లో ఆల్రెడీ కంపెనీలో చేస్తున్న పర్సన్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. సో కనెక్ట్ అయితే మీకు ఏంటంటే, వాళ్ళు మనకి రిఫరల్ ఇస్తారు. ఆ రిఫరల్ తోటి మనం తొందరగా జాబ్లకు జాయిన్ అవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చాలామంది చెప్పరు. మీరైతే లింక్డ్ఇన్కి వెళ్ళి అన్నీ అప్లై చేసుకున్న తర్వాత లింక్డ్ఇన్ వాళ్ళందరూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి సర్కిల్ పెంచుకొని మీరు రిఫరల్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రిక్వెస్ట్ చేసుకుని తప్పదు. ఇంకా మనం జాబ్ కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ మెయిన్గా మనకి ఖచ్చితంగా రిఫరల్ అనేది చాలా యూస్ అవుతుంది. రిఫరల్ అనేది 90% ఖచ్చితంగా రిఫరల్ మీదే జాబ్ కొడుతున్నారు. సో చూసుకోండి ఒకసారి. నేను ఫేస్ చేశాను ఇలాంటి ప్రాబ్లమ్స్, నాకు ఎవరు తెలియక. అందరికీ ఇది అవుతాను కాదు, జస్ట్ సొల్యూషన్ చెప్పాను. జస్ట్ 1% ఛాన్స్ ఉండొచ్చు దానివల్ల మీకు, అది పట్టుకోగలిగితే. సో అది చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్, ఒకవేళ ఏమైనా వీడియో అర్థం కాకుండా ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా? నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కంటెంట్ ఎలా ఉన్నా కూడా, మీకు చూడడానికి గ్రాఫిక్స్గా ఎలా ఉన్నా కూడా, మీకు ఆ కంటెంట్ తీసుకుని నేను ఏదైతే చెప్తున్నానో అది తీసుకొని యూజ్ చేసుకోండి. మీకు అది యూజ్ అవుతుంది.
ద ఎండ్ ఆఫ్ వచ్చే వరకు ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ని పాయింట్స్‌లో ఏదో ఒక పాయింట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది. నేను చేయలేదు ఇలాంటి నాకు చెప్పలేదు ఎవరు. సో, నేను ఇది చెప్తున్నాను. మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. నేను చెప్పింది ఫాలో అయితే మీకు ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి మళ్ళీ మీరు రీస్టార్ట్ అవుతారు. రిఫ్రెష్ అవుతారు. ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్.